భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజలకు నర్సులతో వైద్యమా, ప్రజలకు నర్సులతో వైద్యమా, ప్రజలకు నర్సులతో వైద్యమా. సస్పెండ్ చేయాలి డాక్టర్లను వెంటనే, సస్పెండ్ చేయాలి డాక్టర్లను వెంటనే. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. నువ్వు చెప్పొద్దు, అబద్ధం చెప్పొద్దు. నువ్వు ఫేక్ మిషన్ చెప్తాడు, నిన్న ఫేక్ మిషన్ చెప్తావు. గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవడు వస్తాడు? పేదోడు వస్తాడు. ఆ పేదోడికి నువ్వు చూపిస్తే ఎవడు వస్తాడు? నువ్వు నర్సులతో చేపించి చంపేపించి నీ మీద హత్య కేసు పెట్టాలా? ఇప్పుడు నీ మీద హత్య కేసు పెట్టాలా? పర్యవేక్షణ లేకుండా ఊపిరండి. నేను డీసీఎంఎస్ పిలిచండి, నేను డీసీఎంఎస్ పిలిచు. ఎవడో పిలిచే అధికారి నీకన్నా పై అధికారి నీతో మాట్లాడేకి గవర్నమెంట్ హాస్పిటల్లో కర్నూలులో వీళ్ళ డ్యూటీ డాక్టర్లు మేము కర్నూలులో ఉండి లేదా అసలు నర్సులే ఒకడు వచ్చిన డాక్టర్ అప్పుడు అంత వైద్యము కర్నూలులో ఫోన్ ద్వారా చేపించింది. రాత్రిలో కూడా వస్తే డాక్టర్ చెప్తాను, రెండు కలిపి దానికి ఒక నిర్ధారణ అధికారి ఆమె డీటెయిల్ రిపోర్ట్ ఇస్తారు. దానిగా చర్యలు నిర్లక్ష్యం ఉండాలి. ఇది ఒక్కటేనే కాదు, బాధితుల నైట్ ఉన్నప్పుడు పెయిన్ స్టార్ట్ అయితే 2 లోపల 6 లోపల అయింది. నర్సింగ్ పని లేకపోయి పైసలు ఆమె కూడా ఫోన్ చేశాను. వేరే ఆమెను చూసిపోయాను. పోయి ఒక దూరం నేను ఫోన్ వచ్చి నువ్వు వచ్చిన ఆయన వచ్చి డాక్టర్ మరుగుద్దు ఇట్లా 15 తర్వాత చనిపోయిందని చెప్పి చేతులు పెట్టి వచ్చి చనిపోయింది. బేబీ అనిపోయింది బాబు, అందుకని చూపించండి. మాది సార్, మరి నా భార్య అయిపోయింది వాడ 1 గంటకు ఆ పిల్లలకి ఏం స్టార్ట్ అయినాయని డోర్లను గవర్నమెంట్ చూసినాము. 2 లోపల చూసినాము. 2:30-3:30 లోపల డెలివరీ చేసినారు. డెలివరీ చేసిన తర్వాత ఇప్పుడు ఊపిరి రాచుకునే బట్టి 45 తారీఖు ఊపిరి రాచుకునే లేదు బాబు భార్య చనిపోయిందని నర్సులు చేసినారు. ఒక డాక్టర్ లేడు, ఎవరు లేరు, 3 నర్సులు ఉంటే 3 నర్సులు డెలివరీ చేసి లేదు బాబు వీడికి అయిపోయింది, ఇట్లా ఫిక్స్ వచ్చినాయి, డాక్టర్ నర్సులు ఆపరేషన్ చేయడమే ఆ పెద్ద ఆవేదం. ఎవరు చెల్లి మాకు డాక్టర్లు ఎవరు ఏందని మాకు అర్థం కాక ఎట్లా సార్ చనిపోతే చనిపోయా
ఈ ఆపమన కదన్న బతికేయండి అని అడిగితే ఆమె కూడా లేదు బాబు కర్రలు ఎత్తుకోమని మా చిన్నగా ఎవరు లేరు డాక్టర్లు అని కర్రలు వేసుకుంటే కర్రలు వేసిన తర్వాత లేడు బాబు మా చెట్టు పడిపోయింది చనిపోయే అవకాశం మీ భార్య నమ్మకం లేదు ఇంకా ఇంటికి మొత్తం అన్నీ తక్కువైపోయినాయి పలిసిపెట్టి పడిపోయింది అని చెప్పి లోపలికి వేసే లోపల చనిపోయి మళ్ళీ బయటకు వచ్చి మేడం లేదు చనిపోయింది అని చెప్పి ఆ డోర్లో ఉన్న కర్రలో ఉన్న డాక్టరే తిడుతుంది కానీ డోర్లో ఉండాలని కొంచెం ఇంత నెగ్లిజెన్స్ ఉంటే ఇట్లా కనీసం అంత గంట టైం కూడా లేకుండా వాళ్ళకి వచ్చి నర్సులు ఎట్లా ఆపేది సార్ గాడులు రావాలి మనుషులా అని డాక్టర్ మేడం వీళ్ళు తిట్టింది కర్ర మేడం ఇంకా చివరికి మేడం చనిపోయిందని చెప్పింది. ఈ నెల 14వ తేదీన డోన్ ప్రభుత్వ వైద్యశాలకి కృష్ణగిరి మండలం ఎరగల్చెరువు గ్రామానికి చెందినటువంటి మహేష్, పెనుమాడ గ్రామానికి చెందినటువంటి అనురాధ తీసుకొని హాస్పిటల్కి రావడం జరిగింది. అయితే ఇక్కడ డాక్టర్లు ఎవరు సక్రమంగా లేకపోవడం వలన విధుల్లో ఉండాల్సినటువంటి హాజరు మాత్రం ఉంది. కానీ ఇక్కడ నర్సులతో వైద్యం చేసి ఆ వైద్యం వికటించి ఈరోజు అనురాధ పుట్టినటువంటి బిడ్డ బాబు చనిపోవడం జరిగింది, అనురాధ చనిపోవడం జరిగింది. దీనికి బాధ్యులైనటువంటి వారిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విధులకు హాజరు కావాల్సినటువంటి డాక్టర్ విధులని పర్యవేక్షణ చేయాల్సిన డాక్టర్లు పర్యవేక్షణ చేయాల్సినటువంటి సూపరింటెండెంట్ నిర్లక్ష్యం పూర్తిగా కనపడతా ఉంది. గైనకాలజిస్ట్ హెడ్ మాధవి గారు ఇక్కడ పూర్తిగా పర్యవేక్షణ లోపం ఉంది. ఆమె ఎవరిని కూడా డాక్టర్లను సక్రమంగా విధులు చేయకుండా ప్రైవేట్ క్లినిక్లో పెట్టి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చేటువంటి పేద ప్రజలని నిర్లక్ష్యం చేసి వాళ్ళ ప్రాణాలను బలికొట్టినటువంటి వాళ్ళపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని మేము ఈరోజు సిబిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే వాళ్ళకి మృతికి కారణమైనటువంటి నిర్లక్ష్యానికి వల్ల చనిపోయినటువంటి అనురాధ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళపైన ఖచ్చితంగా చర్య తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.